ఆర్టీసీని ప్రైవేటీకరణ చేయాలనే కూటమి ప్రభుత్వ నిర్ణయం దుర్మార్గమని గుంటూరు నగర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఈస్ట్ ఇన్ఛార్జ్ షేక్ నూరి ఫాతిమా తీవ్రంగా మండిపడ్డారు. సోమవారం గుంటూరు కలెక్టర్ కార్యాలయంలో జరిగిన గ్రీవెన్స్ కార్యక్రమానికి హాజరైన ఆమె ఈ అంశంపై అధికారులకు ఫిర్యాదు చేశారు. ఆర్టీసీని ప్రభుత్వమే కొనసాగించాలని ఆమె డిమాండ్ చేశారు. వైసీపీ పాలనలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి ఉద్యోగులకు అండగా నిలిచామని ఆమె పేర్కొన్నారు. నమస్తే, అస్సలాము అలైకుం, వందనాలు. ఈ రోజు కలెక్టర్ గారిని మరి ట్రేడ్ యూనియన్ తరఫున పవన్ అన్న, అలాగే మురళన్న, డిస్ట్రిక్ట్ అలాగే టౌన్ ప్రెసిడెంట్లు ద్వారా ఈ రోజు కలవడం జరిగింది. దీన్ని కలవడానికి ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే ఏపీఎస్ఆర్టీసీని ప్రైవేటీకరణ చేయడానికి ఈ కూటమి ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. ఆలోచన వరకే పెట్టుకోండి, దీన్ని అమల్లో తీసుకొని రాకండి. అమల్లో తీసుకొని వచ్చారా ఉద్యమాలకి వెనకాడం అని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. ఎందుకనంటే దీని వల్ల ఎంతో మంది పేదలు ఇబ్బంది పడతారు. ఇది లోకల్ ట్రాన్స్పోర్ట్, ఇది పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, ఇది ప్రజల కోసం, పేదోడు కోసం తిరగడానికి చేయడానికి ఉన్నది. మీలాగా కారులో తిరగలేరు కదా, లేకపోతే మిడిల్ క్లాస్ వాళ్ళలాగా ఆటోలో తిరగలేరు కదా. ఉన్న పేదరికంలో వాళ్ళు సంపాదించే దాంట్లో బస్సుల్లో తిరిగే వసతి ఉండి ఈ రోజు ప్రైవేటీకరణ చేయడం వల్ల ఏమవుతుందంటే అది ప్రైవేట్ వాళ్ళ సెక్టార్ లో వెళ్ళడంతో వాళ్ళు ఇష్టమైన రేట్లు వాళ్ళు పెట్టుకుంటారు. గవర్నమెంట్ ఇష్టమైన రేట్ ఎందుకు పెడతారు? ఎందుకంటే డబ్బులు మేము ఆప్షన్ పాడి టెండర్ పాడి మేము తెచ్చుకున్నాం అని అంటారు. అప్పుడు జవాబుదారీతనం ఉండదు. అప్పుడు ఏంటంటే లెక్కలేనితనం వచ్చేసింది. ప్రైవేటీకరణ చేస్తే అది ఎవరో పెత్తందారుల చేతికి వెళ్తుంది. ఈ కూటమి ప్రభుత్వం నడపడం చేత కావట్లేదు. దానివల్లే ఈ రోజు ప్రతి ఒక్క విషయం కూడా పోతాం. మొన్న చూసుకుంటే మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ అంటున్నారు, ఈ రోజు ఏపీఎస్ఆర్టీసీలు ప్రైవేటీకరణ అంటారు. నాకు తెలిసి రేపటి రోజు ప్రజల్ని కూడా ప్రైవేటీకరణ చేసే పరిస్థితికి తీసుకొని వస్తున్నారు. మరి ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచక పాలనని మేము గొంతెత్తితే జైల్లో వేస్తానంటున్నారు. అట్లీస్ట్ లా అండ్ ఆర్డర్ ని, లేకపోతే అట్లీస్ట్ మా కన్సర్న్ కలెక్టర్ గారు చెప్పుకుంటే దాన్ని వినతి పత్రాన్ని డస్ట్బిన్ లో వేయకుండా చూస్తారని చెప్పి ఆకాంక్షిస్తున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏపీఎస్ఆర్టీసీ ప్రైవేటీకరణ జరగకుండా ఆయన గవర్నమెంట్ లో విలీనం చేసి వాళ్ళ బాధ్యత కూడా ఆయనే తీసుకొని మొత్తం ఆయనే చూసుకున్నారు. ఆ టైంలో 2023లో బస్సు సర్వీసెస్ అయిపోతున్నాయి అనే ఉద్దేశంతో దాదాపుగా 700 కోట్లు 1459 బస్సుల్ని ఆయన కొత్త బస్సులు ఇచ్చేద్దాం అంటున్నారు. మరి గవర్నమెంట్ మారింది, అట్లీస్ట్ దాన్ని యూజ్ చేస్తారు బడ్జెట్ అనుకున్నాం, కానీ వాళ్ళ జేబుల్లో వెళ్తాయని మేము అనుకోలేదు. అలాగే మీరు చూసుకుంటే మరి ఈ ప్రైవేటీకరణ చేయటమే కాకుండా కొత్త ఈ బస్సెస్ తీసుకొని వస్తున్నారు. సరే, తీసుకొని వచ్చారు, బానే ఉంది. ఈ బస్సెస్ అంటే ఛార్జింగ్ పెట్టడానికంట ఏపీఎస్ఆర్టీసీ ఏమో బస్ స్టాప్స్ కావాలంట, మళ్ళీ దాని తర్వాత ఏమో దానిలో ఉన్న డ్రైవర్ ప్రైవేట్ అంట, మళ్ళీ దానిలో ఉన్న కండక్టర్ అంటే గవర్నమెంట్ అంట. అసలు ఏంటి ఈ లెక్కలు ఏంటి? ఎవరిని కన్ఫ్యూజ్ చేద్దామని చూస్తున్నారు? మరి ఈ విధమైన ఉంటే బస్సులు ప్రైవేటీకరణ అన్నారు, మొన్న చూస్తే ఎన్టీఆర్ బస్ స్టాండ్ ప్రైవేటీకరణ అన్నారు, మళ్ళీ లేకపోతే అన్ని ప్రైవేటీకరణ చేసుకొని వస్తే సాధారణ మనిషి ఎలా బతుకుతారని చెప్పి కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులని అడుగుతున్నాము, సీఎం గారిని అడుగుతున్నాము.